హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ P3 Ultra అలాగే రియల్మీ P3 ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 19th March 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారనమాట. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసిన అనమాట. సో నేను అంటే రీసెంట్గా మన అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టాం కదా, అది బాగుందా లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్, ఇది మన ఓల్డ్ బ్యాక్గ్రౌండ్, ఇది బాగుందా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం రియల్మీ P3 Ultra ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ P3 సిరీస్లో కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా గేమింగ్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో, ముఖ్యంగా 25,000లో మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే గేమింగ్ సంబంధించిన చాలా ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. ఓకేనా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గేమింగ్ టార్గెట్గా ఈ మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది. సో 25,000 రూపీస్లో అక్కడ మనకు IQ Neo 10R ఉందిగా, సో అది అలాగే ఇది అనమాట. మంచి కాంపిటీషన్ అనమాట. మీకు నచ్చినది ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. P3 Ultraకి ఏంటంటే డిస్ప్లే సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే క్వాడ్ కర్వ్డ్తోనైతే రావడం జరుగుతుంటుంది అనమాట. అంటే ఇదేంటంటే 4 వైపులో కూడా కర్వ్డ్ ఎడ్జెస్తోనైతే ఈ మొబైల్ వస్తుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1500 nits వచ్చేసిందంటే లోకల్ అండ్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే 3840 Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2392x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే అనమాట మన ఇండియాకు, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే ఇక్కడ 8GB 12GB ఉంటుంది. మీకు వర్చువల్గా కూడా 14GB ర్యామ్ అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అలాగే 256GB ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX 480 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX 896 సెన్సార్తో వస్తుంది. విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. రియల్మీ UI 6 మీద రావడం జరుగుతుంటుంది. Android 2 years వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 6050 mm² వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ని కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగింది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే IP66, IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. 7.38 mm థిక్నెస్ ఉంటే 183 grams వచ్చేసి ఈ మొబైల్ వెయిట్ అనేది అయితే ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 26,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే 3000 రూపీస్ వచ్చేసి మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందంట. లేకపోతే మీ దగ్గర ఏమైనా ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసినా మీకు 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు. లేకపోతే 6 months నో కాస్ట్ EMI ద్వారా కూడా ఈ మొబైల్ని కొనవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 1 year వారంటీ అయితే ఎక్స్టెండ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రీ ఆర్డర్స్ కూడా ఈ రోజే స్టార్ట్ అయిపోయినాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ చూసుకున్నట్టయితే కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ వెబ్సైట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ అయితే కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్టయితే March 26కి అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. రియల్మీ P3 ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 inches ఫుల్ HD ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది అనమాట. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2400x1080 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. 2000 nits వచ్చేసి మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 1200 nits వచ్చేసి గ్లోబల్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ కూడా ఇదే, గుర్తుపెట్టుకోండి మన ఇండియాకి. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది అనమాట.
6GB 8GB ర్యామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక 128GB 256GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, ఓకేనా. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. 6000 ఇచ్చినప్పుడు 66 67 ఇస్తే బాగుండు, ఎందుకంటే అక్కడ 80 watts ఇచ్చారు కాబట్టి, ఓకేనా. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి డెప్త్ సెన్సార్ అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. అలాగే Realme UI 6 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. 6050 mm స్క్వేర్ హీట్ డిసిపేషన్ యూనిట్ని కూడా యూజ్ చేయడం అనేది జరిగిందనమాట, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.2కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, USB Type-C తో కూడా ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. 7.97 mm థిక్నెస్ ఉంటుంది. 194 grams వెయిట్ ఉంటుంది. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ మొబైల్ వచ్చేసి ఈ రోజే సేల్కి వస్తుందన్నమాట, మార్చి 19న, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు సేమ్ అనమాట, ఫ్లిప్కార్ట్, రియల్మీ ఇండియా వెబ్సైట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్ అయితే దీన్ని కొనుక్కోవచ్చు. ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. రేపు ఏంటంటే ఒప్పో F29 సిరీస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయన్నమాట, అది కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.